హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి. గర్భిణీ స్త్రీలకు కానీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు కానీ చాలా యూజెస్ ఉంటుంది ఇది వాడడం వల్ల. ఒకసారి ఎలా చేద్దామో చూసేద్దామా. పావు కిలో గోరు చిక్కుడు అయితే చిక్కు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలండి. పోపుకు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు చేసుకొని ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ తీసుకొని వేయాలన్నమాట. సో ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఆనియన్ కూడా కాస్త అలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ గోరు చిక్కుడు అనేది చాలా యూజెస్ ఉంటాయండి. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తినొచ్చు, ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆనియన్ కూడా అలా ఉడికిన తర్వాత మనం గోరు చిక్కుడు అయితే వేసేసుకోవాలి. అలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇందులోకి నేను కావాల్సినటువంటి మసాలా అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగాలనైతే ఒక 7-8 వరకు పచ్చిమిర్చి తీసుకొని అందులో పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని 3-4 వెల్లుల్లి వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ మసాలా పేస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈలోపు మనకి గోరు చిక్కుడు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఈ పేస్ట్ని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని వాటర్ అన్న యాడ్ చేసుకోండి, లేదంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ యూజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అండ్ మన గుండెకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అనమాట. చాలా బాగుంది. మెయిన్గా అయితే గర్భిణీ స్త్రీలు అయితే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనకి బాగా ఉడికిపోయి ఉంటుంది. కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి. ఇందులోకి గోరు చిక్కుడు అంటేనే కొబ్బరి అండి, చాలా బాగుంటుందన్నమాట. కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది. నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి అలా కాసేపు కలిపేసి ఉంచేయాలన్నమాట, సిమ్లో పెట్టేసి. నెక్స్ట్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా తీసుకోవాలి. కాసింత ఇంగువ కూడా తీసేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసి అలా 1 నిమిషం పాటు ఉంచేసి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గోరు చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే అమ్మాయి గారి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు మ్యాక్సిమం నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.